ఆల్టర్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈ విధంగా వచ్చేసరికి కదా షోల్డర్ ఇలాగా కుట్టేసేసుకుంటావాలి. స్ట్రైట్ గా రఫ్ చేసేసి ఇలాగా ఇక్కడ నుంచి కుట్ట అనేది తీసేసేయాలి. ఇలాగా తీసేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ పార్ట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ నుంచి వీడియో చూపించిన ఈ విధంగా అయితే కుట్టేసేసుకుంటావాలి. వేసిన తర్వాత రఫ్ చేసి దారాన్ని కట్ చేసి ఇలా కాలర్ ఉంది కదా, కాలర్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది తీసేసేయండి. ఇలాగా ఫోల్డింగ్ తీసేసి ఈ విధంగా కరెక్ట్ ఇలా పెట్టేసి మనం ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. కరెక్ట్ గా వచ్చిందని చూసుకుని ఓకేనా. ఇలా కుట్టు వేసేసుకుని రఫ్ చేసేసి కుట్టు వేసేసుకుని దారాన్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ నుంచి ఇలాగా వేసేసుకుంటావాలి. మధ్యలో గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ని కవర్ చేసేసుకుంటూ కుట్టేసేసుకుంటారు. ఇవన్నీ ఈ పట్టు ఉంది కదా, పట్టుని అతలవైపు ఇతలవైపు ఇలా క్లాత్ ని ఇలా పెట్టేసి కుట్టేసేసుకుంటావాలి. మీకు డీటెయిల్ గా కావాలంటే లాంగ్ వీడియో అయితే చేశాను, లింక్ అయితే ఇస్తాను మన ఛానల్ కింద చూడండి ఓకేనా. దాన్ని కట్ చేసేయాలి. ఇలాగ ఫోల్డింగ్ వేసేసుకుంటూ కుట్టు వేసేసుకుంటారు. మొత్తం కుట్టు అనేది వేయకండి, వేస్తే పట్టుకున్నట్టు ఉంటుంది ఓకేనా. ఆల్టర్ నెక్ బ్లౌజ్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.